హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు తెలంగాణలో నీట్ మెడికల్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను. కాంపిటీషన్ ఎలా ఉంది, ఒక సీట్కి ఎంతమంది, అండ్ ఇప్పుడు ఇచ్చిన లిస్టు స్టేట్స్ ర్యాంక్ అయినా ఇలాగే ఉంటారా, ఇదే ఫైనల్ లిస్టా కాదా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక సొల్యూషన్. ఇది ఒక కంప్లీట్ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ రాబోయే కాలంలో మనకు కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇప్పుడున్న టోటల్ సీట్స్ ఎంతమంది అనేది తెలుస్తుంది. కానీ త్వరలోనే కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారనే విషయం కూడా నేను వీడియో చేయబోతున్నాను. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయమనండి. అండ్ ఒక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలంగాణ నుంచి అపియర్ అయ్యి అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే. ఇది 49184. ఓకేనా, ఇది టోటల్ స్ట్రెంత్. సో ఇక్కడ క్లియర్గా ఉంది, దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ లిస్ట్. ఓకే, దీంట్లో వీళ్ళు ఏ కేటగిరీ అయితే చూపిస్తున్నారో ఆ కేటగిరీకి డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఓబీసీ అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఉందా లేదా, అది వ్యాలిడా కాదా, ఎస్సీ అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉందా లేదా, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉందా లేదా, తర్వాత మన స్టేట్కేనే ఎలిజిబులా కాదా. ఒక్కొక్కసారి స్టేట్ ఎలిజిబిలిటీ రూల్స్ ఫాలో కాకపోవడం వల్ల వేరే స్టేట్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి కొంతమంది వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి యాడ్ కావచ్చు, మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి యాడ్ కావచ్చు, కొంతమంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ తీసుకోవచ్చు. సో ఇది మ్యాక్సిమం స్ట్రెంత్, ఇందులో వేరియేషన్ ఉంటుంది కొంచెం. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే దాంట్లో ఉండే సీరియల్ నెంబరే స్టేట్ ర్యాంకు, ఇది స్టేట్ ర్యాంకు కాదు. ఓకే, సో ఇప్పుడు కాంపిటీషన్ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా, 449,184 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇదే కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీ, సో ఎన్ఎంసీ వెబ్సైట్లో ఇప్పుడే ఇమ్మీడియట్గా చూస్తే మనకు 8515 సీట్స్ ఉన్నాయి. ఓకే, 8515 సీట్స్కి ఎంతమంది అభ్యర్థులు, దాదాపు ఇందులో 49184. అండ్ ఇందులో చూడండి మీరు, ఇందులో తెలంగాణ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు బీబీ నగర్ ఎయిమ్స్ కూడా వస్తుంది. ఓకే, అండ్ ఇందులో కొన్ని సీట్స్ 15% ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా వెళ్తాయి. దాని తర్వాత కొన్ని మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ అన్నీ కలుపుకొని చూసుకుంటే దాదాపు మనం క్యాలిక్యులేషన్ చేసి చూస్తే 5.85 వస్తుంది. అంటే ఒక్క సీట్కి దాదాపు 6 మంది ఉన్నారు. ఇది ఏపీతో పోల్చితే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో ప్రతి అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.